పీపీపీ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తేల్చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు కేంద్రం యొక్క మార్గదర్శకాల ప్రకారమే ముందుకు వెళ్ళాలి. దీనివల్ల ఏంటి అంటే కొన్ని ప్రాయోజిత కార్యక్రమాలు కూడా, ఎందుకంటే కేంద్రం చెప్పిన దాని ప్రకారం ఒక 30% చెరువు 30% అంటే 60% కేంద్రము ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించాలి. ఇందులో పీపీపీ విషయంలో టెండర్లకి సంబంధించి వచ్చినా ఎవరైనా రాకపోయినా, మొన్న ఒక బిడ్ అయితే వచ్చింది, వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారంట, అది వరకు ఓకే. మిగిలిన మెడికల్ కాలేజీల విషయంలో ఎందుకు రాలేదు, ఎందుకు రాలేకపోతున్నారు అనే దాని మీద అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఏంటి కారణాలు ఏంటో తెలుసుకోమని. ఎలాగైనా సరే వెనక్కి తగ్గేది లేదు. మెడికల్ కాలేజీల విషయంలో కానీ, ప్రభుత్వ మెడికల్ ఆసుపత్రుల విషయంలో కానీ ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తేనే మెరుగైన సేవలు అందుతాయని బలంగా నమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే తగ్గేదే లే అంటున్నారు. ఎంతవరకు సాధ్యం అవుతుంది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఒక పక్కన నిన్న మనం మాట్లాడుకున్నాం దీని గురించి. టెండర్లు రావట్లేదు, బిడ్లు రావట్లేదు, ఒకటే బిడ్ వచ్చిందని. ఇప్పుడు ఆ ఒక్క బిడ్కి కూడా ఇచ్చేశారంట అది ఆ కాలేజ్. ఇక మిగిలిన వాళ్ళ విషయంలో ఎలాగైనా రప్పించి ఇవ్వాలనుకుంటున్నారు తప్ప వెనక్కి తగ్గేది లేదు. కారణం ఏంటంటే ఒక మెరుగైన వైద్యం అందాలన్నా, మెడికల్ కాలేజీలో సీట్లు రావాలన్నా అందరికీ కూడా ఇలా అయితేనే సాధ్యం అవుతుందని బలంగా నమ్ముతున్నారు. బాబు గారు ఎలా చూడాలి? శుభ్రంగా ప్రభుత్వాన్ని కూడా అదానికో అంబానీకో లేకపోతే ఓపెన్ టెండర్ పిలిచి ఇచ్చేస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే మెరుగైన సేవలు ప్రైవేట్ వాడే ఇస్తాడు కదా, ప్రభుత్వం ఇవ్వలేదు కదా. ఎందుకంత మరి వీళ్ళు ఆ పదవుల్లో అనవసరం కదా. ఆ పదవులు ఎందుకు వీళ్ళకి అలంకారప్రాయం కాకపోతే? ముఖ్యమంత్రి పదవి ఇవ్వక్కర్లేదు, కానీ మిగతా టోటల్ ప్రభుత్వాన్ని అంతా పీపీపీ కింద ఇచ్చేసేయండి. మెరుగైన సేవలు ప్రైవేట్ వాడు ఇస్తాడు, మీరు అందరూ శుభ్రంగా కూర్చుని అక్కడ వెనకాల పర్యవేక్షించుకోండి. కొంచెం కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, సంస్కారం లేకుండా మాట్లాడుతున్న పరిస్థితి. మెరుగైన వైద్యం ప్రైవేట్లోనే అందుతుండేటట్టయితే కనుక, మెరుగైన వైద్యం ఓన్లీ ప్రైవేట్లోనే, మెరుగైన విద్య ప్రైవేట్లోనే అందుతుంది. ఈ కారణాలు చెప్పినే మన వ్యవస్థను నాశనం చేశారు గత 30 ఏళ్లలో. ఇదే చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి విద్యా వైద్య విధానం ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థ. ప్రైవేట్లో ఉన్నాయి ఇంతకుముందు కూడా, కానీ మన చిన్నప్పుడు ఏంటి, మన గవర్నమెంట్ స్కూల్లో చెప్పే మాస్టరే ప్రైవేట్ కూడా చెప్పేవాడు. లేదా మన ఇంటి దగ్గరలో ఉన్న అన్నయ్య అక్కయ్య అంటూ మన దగ్గరలో డిగ్రీలు చదివినటువంటి వాళ్ళ దగ్గర ట్యూషన్ చేర్చుకునేవాడు. అంతే కదా. అప్పుడు అంత మించి వేరేది ఏదైనా ఉండేదా? కానీ ఆ తర్వాతన ప్రైవేటు స్కూళ్ళు బిగిన్ అయినాయి. గుడ్, అదైతే చంద్రబాబు గారికి సంబంధం లేదు. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో ప్రైవేట్ స్కూల్ బిగిన్ చేశారు. బట్ ఆ ప్రైవేట్ స్కూళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో నుంచినే పరీక్ష రాయాలి. అంటే మనం ప్రైవేట్ స్కూల్లో చదివినా మనకి ఎగ్జామ్ వచ్చేటప్పుడు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ తరపున రాయాల్సి వచ్చేది. ఇది మనకి పాత రోజుల్లో చూస్తే కనుక తెలిసేది. అంటే ప్రైవేట్ స్కూల్ అనేది ప్రైవేట్ పాఠశాల పాఠ్యాంశాలు చెప్పడం వరకే. ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ఇప్పుడు సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ని అలౌ చేశారు. ఎందుకని, దానికి తగ్గట్టుగా ఇమ్మీడియట్గా బిల్డింగ్లు కట్టుకోవడం కష్టం కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ని అలౌ చేశారు. అప్పటిదాకా ట్యూషన్స్గా ఉన్నటువంటి వాటి ప్రైవేట్ స్కూల్స్ని అలౌ చేశారు. ఈ ప్రైవేట్ స్కూల్ సిస్టమ్ బాగానే ఉంది. ఎందుకని, నువ్వు చదివించడం అయితే పొద్దు నుంచి రాత్రి దాకా చదివిస్తారు, ఆ తర్వాత కొంచెం గట్టిగా బోధన చెప్తారు, ఆ తర్వాత తీసుకెళ్ళి పెడతారు. కానీ ప్రైవేట్ స్కూల్లో చెప్పేటటువంటి వాళ్ళు 10th క్లాస్ తప్పినా చెప్పచ్చు, ఇంటర్మీడియట్ తప్పినా చెప్పచ్చు, డిగ్రీ చదివిన తప్పినా చెప్పచ్చు. అక్కడ వచ్చేటప్పుడు గవర్నమెంట్ స్కూల్లో బీఈడీ గ్రాడ్యుయేట్, డిఎస్సి పూర్తయిన వాళ్ళు, ఓన్లీ అర్హత సాధించి, అది కూడా లక్షల మందితో పోటీపడి అర్హత సాధించిన వాళ్ళు మాత్రమే చెప్తారు అక్కడ స్కూళ్ళలో. ఇక్కడ ఎవరైనా చెప్పచ్చు, నువ్వైనా నేనైనా చెప్పచ్చు ప్రైవేట్ కాన్వెంట్స్లో. ఇది నడిచింది ఆ రోజులు. ఆ తర్వాత ఆ ఎడ్యుకేషన్ని చంద్రబాబు గారు వచ్చాక మెరుగైన విద్యను అందించడం కోసం కార్పొరేట్ విద్యను తీసుకొచ్చారు. ఈ కార్పొరేట్ విద్య ఎవరికి బిగిన్ అయింది? కేవలం ధనవంతులు. ఆ రోజులు ఎవరైతే పొలాలు ఉన్నోళ్ళు, ఆస్తులు ఉన్నోళ్ళు అమ్ముకుని ఇందులో చదివి అయితే మాత్రమే అవుతుంది అన్నట్టు. ఇప్పుడు గవర్నమెంట్లో చదివినోడు ఉద్యోగం సాధించాడు, ప్రైవేట్లో చదివినోడు ఉద్యోగం సాధించాడు, కార్పొరేట్లోనూ చదివినోడు ఉద్యోగం సాధించాడు. అప్పుడు మరి దీనికంటే అది మెరుగెట్లయింది? ఇవాళ ఇన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు చదివిన వాళ్ళలో ఒకసారి లిస్ట్ తీయమనండి. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐసీఎస్లు, ఐఎఫ్ఎస్లు ఇట్లాంటి వాటిట్లో ఎంతమంది కార్పొరేట్ వాళ్ళు అర్హత సాధిస్తున్నారు, మామూలు వాళ్ళు ఎంతమంది అర్హత సాధిస్తున్నారు? పోటీ పరీక్షలు తీయమనండి లిస్టు ఒక్కసారి. దమ్ముంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇదే చంద్రబాబు గారిని లెక్క తీసి చెప్పమనండి. ఇక మన ఏది ఎంసెట్లు, ఇప్పుడు వాటి ప్లేస్లో వచ్చినటువంటి నీట్లు, బోట్లు. ఎంసెట్ మన చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు నడుపుకున్నాం. వాటితో ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు పెంచి పోషించాం. వాటి పర్యవసానం ఏమైపోయింది? ఇదివరకటి రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో సీట్ రావడం, గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావడం గొప్పది. ఇప్పుడు కార్పొరేట్ విద్యా సంస్థలో సీటు సంపాదించుకోవడం అనేటటువంటిది, లేకపోతే మనం పనికిరాం అనేటటువంటి స్టేజీలోకి మన మైండ్ సెట్లను మార్చారు.
బ్రిటిష్ వాడు ఎట్లయితే మనం ఇంగ్లీష్ చదవకపోతే ఎందుకు పనికిరారని మార్చారో అట్లాగా మార్చుకొచ్చారు. దీని పర్యవసానం ఏమైంది వాళ్ళ, మనం రాత్రి పగలు ఇదివరకటి రోజుల్లో 1000 రూపాయలు సంపాదించి దర్జాగా బతకచ్చు, 2000 సంపాదిస్తే దర్జాగా బతకచ్చు. మన తల్లిదండ్రులు ఎంతెంత సంపాదించారు, లక్షలు ఏమైనా సంపాదించారు. ఇవాళ లక్షలు సంపాదిస్తున్నా సరే దిక్కుమొక్కులేదు. ఎందుకని? కార్పొరేట్ వైద్యం, కార్పొరేట్ విద్య. వీటి వల్ల ఏమైపోయింది, నువ్వు ఎంత తీసుకురా పోయి వాళ్ళకే, నీ సొంతానికి ఏం మిగలట్లే. ఇక్కడ ఫైనల్గా ఆస్తులు వాడు సంపాదించుకున్నాడు, కార్పొరేట్ విద్యా సంస్థడు, కార్పొరేట్ ఆసుపత్రుడు. వాటి కోసం మనం ఏం చేస్తున్నాం, ఆస్తులు తగలేసి అమ్ముకుంటున్నాం. అయినా సిగ్గులేదు ఈ ప్రభుత్వాలకి. వాళ్ళకి బానిసత్వం చేస్తా, మన వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తా, మనం పనికిరాం అంటారు. పనికిరాని సన్నాసులు ఎందుకు పరిపాలించడం రాష్ట్రాలని, దేశాల్ని? పరిపాలించాలనుకున్నప్పుడు నీకు చేత కాదు, ప్రైవేటే కరెక్ట్, కార్పొరేటే కరెక్ట్ అనుకున్నప్పుడు మానేయండి. వీళ్ళందరూ రాజకీయాలు మానేసి వెళ్ళిపోమనండి. కొంపలో కార్పొరేట్ వాళ్ళు వచ్చి నడుపుకుంటారు, వీళ్ళు ఎందుకు ఇంకా మనకి రాజకీయాలు చేయడం అనవసరం కదా. ప్రైవేట్ వాడే కరెక్ట్ అన్నప్పుడు ఎందుకు ఇంకా ప్రభుత్వం, అసలు ప్రభుత్వమే అనవసరం కదా. ఇక ఎందుకు చేస్తున్నారు ఈ దరిద్ర పని? పైగా పదే ఇప్పుడు సిగ్గు తెచ్చుకోవాల్సిందంటే మన పక్కన ఉన్న తెలంగాణ కేసీఆర్ మొత్తం 30-31 కాలేజీలకు. ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కలిపి ఈడ్చిపెడితే అంతే 25 లేవు మెడికల్ కాలేజీ ఉమ్మడి రాష్ట్రంలో. అట్లాంటిది ఇవాళ అక్కడ దాదాపు 30-32 వచ్చి అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ, గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి జిల్లాకి. ఎన్ని జిల్లాలు అయితే కొత్తగా పెట్టారో అన్ని జిల్లాలకి, ఇదివరకు ఎన్ని 10 జిల్లాలే కదా తెలంగాణ ఉమ్మడిగా ఉన్నప్పుడు. అలాంటిది వాళ్ళు జిల్లాలు మార్చుకున్నారు, జిల్లాలు పెంచారు. ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్. అక్కడ వాళ్ళేమి ఇట్లాగ ఫీల్ అవ్వలేదే. అక్కడ ఏ కార్పొరేట్ వాడికి అమ్మేయలేదే, ఏ పీపీపీకి మన ప్రైవేట్ వాడికి ఇచ్చేయలేదే. మనది సిగ్గు తెచ్చుకోవాలి కదా. అక్కడ చూసుకుని మనం పక్కన ఉన్నటువంటి రాష్ట్రం, అక్కడ వాళ్ళందరూ ఇవాళ తెలంగాణ పిల్లలు గవర్నమెంట్ మెడికల్ సీట్లు సాధిస్తారు. అక్కడ మనోళ్ళు ఇక్కడ ప్రైవేటు పీపీపీ వాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు లేకపోతే చదువు మానేసుకుని కూర్చోవాలి. ఇంకెన్నేళ్ళు మనల్ని దోచుకోవడం, పబ్లిక్గా దోచుకుంటున్నారు. మనల్ని మధ్యతరగతోడు చదవలేడు, ఎందుకంటే అంత ఫీజు ఎవడు కడతాడు? ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో 16,000 రూపాయలు ఏడాదికి, 16,000 రూపాయలు ఏడాదికి, 5 ఏళ్ళు కదా మెడికల్ కాలేజీకి. 5 10 50, 5 6 30, 80,000 పైన అది ఇది కలిపితే 2 లక్షలు అవుతుంది. 2 లక్షలు ఎఫర్ట్ చేయగలడు. ఈవెన్ పేదవాడు కూడా ఎఫర్ట్ చేయగలడు. ఇవాళ పేదవాడు కూడా ఏడాదికి 4 లక్షలు సంపాదిస్తున్నాడు, ఎఫర్ట్ చేయగలడు. మధ్యతరగతి వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు, ఎందుకంటే కనీసం ఒక 4-5-6 లక్షలు అయితే సంపాదిస్తున్నాడు కదా మధ్యతరగతి, కాబట్టి 10 లక్షల లోపు సంపాదిస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు. అదే ఏడాదికి 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు అంటే 5 ఏళ్లకి 5 ఏళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? 3.5 కోట్ల రూపాయలు డబ్బులు వస్తాయా? 5 5లు 2.5 కోట్లు డబ్బులు వస్తాయా? 5 4 2 కోట్లు డబ్బులు వస్తాయా? 40 లక్షలు లెక్కలు వేసుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి? అన్నన్ని కోట్ల రూపాయల సంపాదన ఉంటే నేను ఇన్నేళ్లలో సంపాదించలేకపోయాం కదా 1 కోటి రూపాయలు కూడా. ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడతా, నేను 32 ఏళ్ల నుంచి ఫీల్డ్లో పనిచేస్తున్నాను, 1 కోటి రూపాయలు సంపాదించిన నా వల్ల కావట్లేదు. ఎట్లా చదివిస్తాను ఇంకా పిల్లల్ని? సరే, ఈ దరిద్రం ఏంటి అంటే చదువుని బలవంతంగా దూరం చేస్తుంటే ఎవడైతే ఇది పొందగలిగినోడు దీన్ని సమర్థిస్తున్నాడు, దాని విలువ తెలియని వెధవ దాన్ని సమర్థిస్తున్నాడు. కానీ విలువ తెలిసినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. కానీ అయినా సరే మేము నిస్సిగ్గుగా ఇదే కరెక్ట్ అంటాం, ఇదే రైటు అని మాట్లాడుతుంటే, ప్రైవేట్ కరెక్ట్ అన్నప్పుడు నా మాట ఒకటే, ప్రైవేటే కరెక్టు, ప్రైవేటే సరైన అందించగలుగుతుంది అన్నప్పుడు ప్రభుత్వాలు తీసిపడేయండి ఇంకెందుకు మీరు అందరూ. అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అవును. కానీ ఒకటి సార్, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు బిడ్డింగ్లో పాల్గొనడానికి వచ్చేవాళ్ళు వీళ్ళు ఇచ్చే స్థలాలు, వీళ్ళు ఇచ్చే సదుపాయాలు ఇవన్నీ చూసుకోవడానికి కూడా ఇంకా కొంత టైం అడుగుతున్నారంట. అంతే తప్ప ఇప్పుడు మొన్న ఎప్పుడు సెప్టెంబర్లోన ఇది 18వ తేదీ అనుకుంటా టెండర్లు పిలిస్తే ఇప్పటి వరకు వచ్చింది ఒక కంపెనీ, ఓకే వాళ్ళకైతే ఇచ్చేసారట. మిగిలిన వాళ్ళు అవన్నీ చూసుకుని కానీ మేము అంటే ఆలోచిస్తున్నారు అక్కడ. ఏంటి అంటే ఒక పక్క 60% వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకుంటాము అని చెప్తున్నా సరే ముందుకు రాలేని పరిస్థితి ఎందుకు? సింపుల్ అండి. అక్కడ బేసిక్గా 3 ఏళ్ళు పడుతుంది ఇవన్నీ సెటరైట్ అయ్యి చేసుకోవడానికి. డబ్బులు 100 కోట్లు పోయాలి. ఆ తర్వాత జగన్ వస్తాడేమో, వస్తే అతను ఆల్రెడీ అనౌన్స్ చేశాడు కదా దాన్ని తీసుకుంటామని. సాధ్యం కాదని చెప్పద్దు. ఏదైనా సరే ప్రభుత్వం జాతి. ఇప్పుడు ఇదివరకు ప్రైవేట్ ట్రావెల్స్ ఉండే మనకి గుర్తుంది కదా. ఇక్కడ 2 కోణాలు. జగన్ వాళ్ళు ఎవరిని తన్నక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. సరే కేసు పెడతాడు, అది కూడా తీసేయండి. సింపుల్. మా రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా మేము జాతీయం చేస్తున్నాం అన్నాడు అనుకోండి, జాతీయం అనేది చేయొచ్చు ఏ ప్రభుత్వం అయినా సరే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసే ఇచ్చా నేరుగా అంతే కదా. రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు ఆర్టీసీ ప్రైవేట్ మన ట్రావెల్స్ బస్సులు ఉండే ట్రావెల్స్ మరి అంతే కదా. దేనిదైనా సరే
మా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యని వైద్యాన్ని మేము జాతీయం చేస్తున్నాం అంటే ప్రభుత్వం తీసుకుంటుంది, వాళ్ళకి పరిహారం ఇస్తుంది, పోయేదే ఉంది. ప్రభుత్వం నడుపుతుంది అనుకోండి, కాదనడానికి భారతదేశంలో ఎవరికి లేదు హక్కు. వీళ్ళు వెళ్తారు కోర్టుకి, కాంపెన్సేషన్ ఇవ్వమంటారు ప్రభుత్వం. కాంపెన్సేషన్ ఏమి ఇస్తారు? స్థలం గవర్నమెంట్ది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత ఇస్తారో అంత పడేస్తారు, సింపుల్. అంటే ఇప్పుడు వీళ్ళకి ఒక్కొక్కరికి దాదాపు 50 ఎకరాల వరకు కేటాయిస్తారు. 50 ఎకరాలు అది ఆల్రెడీ కొనేసింది, ఇది కొత్త కేటాయించేది ఏంది? జగన్ ఉన్నప్పుడే ఒక్కొక్క కాలేజీకి 50 ఎకరాలు 1000 కోట్ల రూపాయలని ఆల్రెడీ దానికి లోన్ తీసుకున్నాడు. దానికి లోన్ తీసుకుని దాని చేత కట్టిస్తున్నాడు అతను. ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ సగం, ఇప్పుడు ఇవేంది పులివెందులు పూర్తయిపోయినాయి కాలేజీలు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయిన కాలేజీలు అయ్యి. అయితే గీత ల్యాబ్లో ఏమన్నా 4 ఎక్విప్మెంట్ ఇట్లాంటివి అంతే అక్కడ, వాటిని తీసేసుకుంటారు వీళ్ళు. తీసుకున్న తర్వాత రేపు జగన్ వచ్చి తీసేసుకుంటాడేమో రేపు ఖర్చు పెట్టాక అని ఆలోచిస్తున్నారు. ఇంకోటి, ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ని క్యాచ్ చేసుకోవడానికి కూడా సంస్థలు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు కిమ్సోడా తీసుకుంటాడు, వదిలేద్దాం అదోనిది. మిగతాది ఏం చేస్తారు? ఇప్పుడు మొన్న బార్లోళ్ళు ఏం చేశారు? ముందు లైసెన్స్కి అప్లై చేయకుండా కావాలని ప్రభుత్వంతో ఆటలాడి కొన్ని రోజులు పోయాక ఏం చేశారు? ప్రభుత్వమే రూల్స్ తగ్గించుకుంది, బోల్డ్ అంత మినహాయింపులు ఇచ్చింది. ఆ తర్వాత వ్యాపారం నడుపుతున్నాడు కదా. రేపు అదే చేస్తారు వీళ్ళు కూడా తెలివిగా. ఇది సొంత రాష్ట్రాన్ని, సొంత ప్రభుత్వాన్ని కూడా మోసం చేయడమే వీళ్ళ సంస్థలు. ఇక్కడ 2 కోణాలు, ఒకటి జగన్ అంటే భయం, రెండోది ఈ కోణం కూడా అవ్వచ్చు కదా అక్కడ. ఇంకోటి, డబ్బులు పెట్టుబడి లేకుండా అయితే తీసేసుకుంటారండి వాళ్ళు, సింపుల్. పెట్టుబడి లేకుండా అయితే, పెట్టుబడి ఉంటే కనీసం 100-200 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది అనుకోండి, ఆలోచిస్తున్నారు. 100-200 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి వస్తే, పెట్టుబడి అవసరం లేకపోతే తీసేసుకుంటారు వెంటనే. అవసరమైతే ఆళ్ళ పార్టీ వాళ్ళే తీసేసుకుంటారు. దాదాపు 60% ప్రభుత్వాలే భరిస్తున్నట్టున్నాయిగా. ఇంకా ఆల్రెడీ అయిపోయిందండి, ఇంక వీళ్ళు భరించేదేంది? నాటకాలు కాకపోతే ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కొనేసేసింది. ఇంకేంది ఇందులో? వీళ్ళు ఇప్పుడు మిగతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, లైక్ పిడుగురాళ్ళను ఇంకోటో ఉన్నాయి 10 కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అవి ఎవడు ఇవ్వట్లేదు చూడండి ఇక్కడ వీళ్ళ నాటకం. వాటికి పిలవండి మీరు, ఆల్రెడీ అయిపోయిన కాలేజీలకు పిలవడం ఏంది నాకు అర్థం కాల. పులివెందులు అదని ఇవన్నీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, పులివెందులు సీట్లు కూడా ఇచ్చారు కదా, ఇస్తే వద్దని కదా వీళ్ళు ఆపింది. ఇస్తే వద్దని ఆపారు వీళ్ళు. భారతదేశంలో ఇంత నిస్సిగ్గుగా మెడికల్ సీట్లు వస్తుంటే వద్దని చెప్పినటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఎవడూ లేడు, ఇంత సన్నాసులు ఎవడూ లేడు. మా సీట్లు వద్దన్నోడు. పాడేరు కూడా వద్దంటే నువ్వు తీసుకోవాల్సిందే కేంద్రం, ఎస్టీ ఏరియా కాబట్టి. అప్పుడు బిగిన్ చేశారు వీళ్ళు. పాడేరుది ప్రైవేట్కి ఇస్తానంటే కూడా కుదరదండి కేంద్రం. ఎందుకు? కేంద్రం డబ్బులు కూడా ఉన్నాయి అందులో. కొన్ని కేంద్రం ఇచ్చింది డబ్బులు, గిరిజన ప్రాంతాలకు కేంద్రం ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళని ఆ 30% కేంద్రం ఇచ్చేది గిరిజన ప్రాంతాలకి, ఈ మిగతా వాటికి అది ఇవ్వదు. ఇక్కడ సమస్యల్లా ఏంటంటే మెడికల్కి సంబంధించిన దాంట్లో ఈ చెప్పే వాదన ఉంది చూడండి, అసహ్యంగా ఉంది, చేదరించుకునేలాగా ఉంది. పదే ఇప్పుడు నిన్న ఆయన పివి రమేష్ అంతకుముందు మెడికల్ చేశారు కదా సెక్రటరీగా, ఆయన చెప్పుకొచ్చాడు వీళ్ళకి ఇచ్చే ఆ 30 ఏళ్ళు 33 ఏళ్ళు 1,50,000 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించుకుంటారు కాలేజీలో. 1,50,000 కోట్లు ఈ 10 మెడికల్ కాలేజీల. అంటే అది ప్రజల సంపదే కదా, వాళ్ళకి దోచిపెట్టడమే కదా. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే, మెడికల్ కాలేజీ ఉంటే నీ దగ్గర గవర్నమెంట్ మెడికల్ సీట్లు మన రాష్ట్ర పిల్లలే కదా బాగుపడేది, ప్లస్ ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా బాగుపడద్దా? ఇదివరకు ఏమనేవాళ్ళండి, మీ ఏరియాకి మెడికల్ కాలేజ్ ఇచ్చి, మీ ఏరియాకి డిగ్రీ కాలేజ్ ఇచ్చి, దాంతో డెవలప్మెంట్ అనేవాళ్ళు. మా బెజవాడికి ఎప్పుడో సిద్ధార్థ కాలేజీ వచ్చింది మెడికల్ కాలేజీ, అంత మాత్రం దాంతో బెజవాడ బాగుపడిపోయిందా? కాదు. కానీ మెడికల్ కాలేజ్ ఒక పల్లె ప్రాంతంలో వస్తే గ్రేట్. పిడుగురాళ్ళలో మెడికల్ కాలేజ్ వస్తే చుట్టుపక్కల చూడండి ఎంత డెవలప్మెంట్ జరిగిందో దాంట్లో. లేదు పక్కా పల్లెటూళ్ళ దగ్గర వచ్చేటటువంటి మెడికల్ కాలేజీ చాలా అద్భుతమైనటువంటి అవకాశం దాని చుట్టూ. సింపుల్ గా భూమి రేటు పెరుగుతుంది, ప్లస్ సదుపాయం పెరుగుతుంది ఆ చుట్టుపక్కల. ఇంకోటి అక్కడ మెడికల్ ఫెసిలిటీ వచ్చినట్టు కదా, ఈచ్ మెడికల్ కాలేజీకి ఒక మెడికల్ హాస్పిటల్ ఉంటుంది అటాచ్డ్. తద్వారా ఆ ప్రాంతపు జనానికి ఉపయోగం కదా. ఇప్పుడు సంపద సృష్టి అంటే నువ్వు నోట్లు ముద్రించలేకపోతున్నాను నేను,
లేకపోతే ఎవడో కోట్లు తెచ్చి పోస్తాడు, అంబానీ అదాని లేక సంస్థలు పెట్టాక అని ఎందుకు జనాలు మోసం చేస్తావు? సంపద సృష్టిలో ఇది ఒక పార్ట్. నువ్వు ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ఆరోగ్యశ్రీకి నువ్వు పెట్టేటటువంటి నెలకు 300 కోట్ల రూపాయలు 100 కోట్లతోనే పని అయిపోతుంది. నీకు 200 కోట్లు మిగులుతుంది కదా. అది కదా సంపద సృష్టి అంటే. అదే కదా జగన్ చేసిన ప్లానింగ్. విజన్ నాకుందని చెప్పి విజన్ లెస్ ఇక్కడ. అతను విజన్ గురించి ఎప్పుడు సొల్లి చెప్పలా, విజన్ ఉంది అతని దగ్గర. అలాగే అది మెడికల్ హాస్పిటల్కి సంబంధించి మెడికల్ కాలేజీ పిల్లల బ్రతుకులు బాగు చేయడం కదా, డబ్బులు మిగల్చడం కదా. ఇక్కడ ఎంత డబ్బులు మిగులుతుందో ఒక పేదోడికి ఒక మధ్యతరగతి, ఈవెన్ ధనవంతుడే అనుకుందాం, ధనవంతుడి బిడ్డే సాధించాడు అనుకుందాం, వాళ్ళకైనా రూపాయి మిగిలినట్టే కదా. ఊరికనే బేవర్స్కి ఎందుకు? ఏడాదికి 6 లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు పోతుంది మన దేశం డబ్బులు. అందులో మెడికల్కి పోతున్నటువంటి 3 లక్షల కోట్ల రూపాయలు. ఏదో తెలుసా, దిక్కుమాలిన ఉజ్బెకిస్తాను, ఉక్రెయిన్లో కూడా వెళ్ళి చదువుకున్నారు మన వాళ్ళు. అవును, చైనా. ఇంకా చైనా పెద్ద దేశం అనుకున్నాం, ఉక్రెయిన్ లాంటి బచ్చా దేశం దగ్గర, ఉజ్బెకిస్తాన్ లాంటి బచ్చా దేశాల దగ్గర కూడా వెళ్ళి చదువుకుంటున్నారు. ఎందుకని? మెడికల్ చదువుకోవాలన్న ఆకాంక్ష అంత కసిగా ఉంది ఇక్కడ మనకి. అంత కసిగా ఉన్నటువంటి యువతరాన్ని మోసం చేస్తా నిస్సిగ్గుగా ఎందుకు చేస్తున్నాం మనం? అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? సీట్లు దొరక్క నెంబర్ 1, ఫీజులు తక్కువ నెంబర్ 2. ఎందుకని? ఇక్కడ ప్రైవేట్ ఫీజులు ఎక్కువ కాబట్టి. 16,000 ఫీజులు వస్తే ఉజ్బెకిస్తాన్కి వెళ్ళాలి మనోడు. ప్రభుత్వ కాలేజీలు కూడా ప్రైవేట్ కాబోతున్నాయి ఇంకా భవిష్యత్తులో. అయితే ఏం చేస్తారో తెలియదు అసలు. రోడ్లు ప్రైవేట్ చేసేస్తారు, ఈ ప్రైవేట్ చేసేస్తారు. రేపు పొద్దు ఇప్పటికే నేను చెప్తున్నాను కదా, మన కళ్ళ ఎదురుగుండా జరిగిన విధ్వంసాన్ని మనం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీ అమ్మ నాన్న, మా అమ్మ నాన్న గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించారు, గవర్నమెంట్ కాలేజీలో చదివించారు, దర్జాగా చదివారు, చక్కటి పరిస్థితిలో ఎంజాయ్ చేసాం మనం కదా. మనతో పాటు చదువుకున్న వాళ్ళు అనేక మంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు. చక్కగా ఎవడు అడుక్కుదెంట్లా, అందరూ సెటిల్డే. వెళ్ళా కాదా అనేది ఎవడు లెక్కాడిది. పల్లెటూరులో రైతు కాలేజీలు లేవు మరి. నేను అనేది అలాంటి సిచ్యుయేషన్ ని చూసాం కదా గవర్నమెంట్ వాటిలో నుంచి. వాటి తర్వాత మనం పెద్దద అయిన దశలో వచ్చినటువంటి ప్రైవేట్ కాలేజీ, ప్రైవేట్ కాలేజీల్లో, కార్పొరేట్ కాలేజీల్లో చదివించగలుగుతున్నామా? ఇవాళ చదివించగలుగుతున్నామా? సొమ్ములకి ఎంత తిప్పలు పడుతున్నాం. ఇవన్నీ కేంద్ర మార్గదర్శకాలే అని చెప్తున్నారు. అంటే ఏంటి? కేంద్రం అది తోసేయడం. ఆ సన్నాసులు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు బుద్ధి బుర్రా లేక దాన్ని సమర్థించుకుంటున్నటువంటి వాళ్ళు ఉండటం వాళ్ళ కర్మ. అది కేసీఆర్కి జాతి కదా, కేంద్రం నుంచి డబ్బులు వస్తుంటే వద్దులే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం జరుపుని కట్టేసాడే ఏంది కేసీఆర్. పీపీపీలు ఎప్పుడయ్యా అంటే మన దగ్గర డబ్బులు లేకపోతే లేదు, ఇంకోటి కేంద్రం తప్పనిసరి పరిస్థితులలో అని ఇచ్చింది. అది తప్పనిసరి పరిస్థితులు అని ఇచ్చింది. ఇంకోటి పీపీపీ, కేంద్రం చెప్పిన పీపీపీ ఏళ్లకు మళ్ళీ దగులుబాజీ పని కాదు, ప్రైవేట్ వాడికి ఇచ్చేయమని కాదు. కేంద్రం చెప్పిన పీపీపీ నిర్వహణ ప్రైవేట్ వాళ్ళకి. కన్స్ట్రక్షన్లో ఏది శానిటేషన్ ప్రైవేట్ వాడు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ప్రైవేట్ వాడు, అవి శాఖాపరమైనటువంటి ప్రైవేటీకరణ. సీట్లను ప్రైవేట్ చేయమనలా, దాన్ని ఎందుకు వక్రీకరిస్తారు వీళ్ళు? అది సమస్య. సార్, ఫైనల్ గా పీపీపీ విషయంలో ఇప్పుడు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి మరి ఎలాగైనా టెండర్లకి తీసుకొస్తారా కంపెనీలని? ఇదే నిర్ణయం చెప్పింది. అధికారుల మీద ఒత్తిడి ఏం లేదండి, ఇదో నాటకం. ఏంటంటే అధికారులు చేసేది ఏముంది? ఏ బాబు మొన్న 100 రూపాయలకి ఫ్రీగా ఇద్దాం అనుకుని మీకు 1000 రూపాయలు ఇప్పుడు ఇస్తాను తీసుకోండి అని చెప్పడం. ఇప్పుడు తీసుకునేదంతా రేపు పొద్దున తెలుగుదేశం అనుకూలమైనటువంటి వ్యాపార వాణిజ్య విద్యావేత్తలు ఉంటారు తీసుకోబోయేది రేపు. అంతే జరిగేది, అంత మించేది లేదు. ఇప్పుడు హైదరాబాద్లో అపోలోలోను, కిమ్స్లోను, లేకపోతే యశోదాలు ఇట్టంటి వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వాన్ని బతిన్లు ఆడుకుని పర్మిషన్స్ తెచ్చుకుంటున్నారు మెడికల్ కాలేజీల కోసం, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ప్రభుత్వం కేంద్రం మనకి ఇస్తే వద్దంటూ దాన్ని అసలు నా జీవితంలో నేను ఊహించట్లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తంటే జిల్లాకు ఒక కాలేజీ నాకు వద్దంటున్నటువంటి ఏకైక రాష్ట్రం నాదే. ఇంతకంటే దరిద్రం ఇంకేటే ఉండదేమో. ఇచ్చిన కాలేజీలు కూడా ప్రైవేట్కి పంపించేయడం అన్నటువంటిది ఇక్కడ మాత్రమే జరుగుతున్నది. ఇంత దౌర్భాగ్యం. ఇప్పుడు వేరే రాష్ట్రంలో నా దగ్గర డబ్బులు లేవు నేను చేసుకుంటానన్నాడంటే అది ఆడి కర్మ. మ్యాక్సిమం ప్రతి రాష్ట్రాలు వినియోగించుకుంటున్నది. మనం మాత్రమే తీసుకెళ్ళి ఇది కూడా దోచిపెడుతున్నాం.
ప్రైవేట్ వాడిని పోషిస్తా, నేను చెప్పాను కదా, కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం మెరుగైనవి అన్నటువంటి పేరుతో మనల్ని గుంజుతున్నారు, పిండుతున్నారు, రక్త పిశాచిలాగా పిండుతున్నారు. ఇప్పటికి మనం రాత్రి పగలు కష్టపడి సంపాదించినటువంటి ఓ మధ్య తరగతోడి ఉద్యోగస్తుడి దగ్గర రూపాయి మిగలట్లే, వాళ్ళ అప్పులు పాలవుతూనే ఉన్నాడు నిరంతరం. అయినా సరే ఇంకా మీరు అట్టాగే చావండరా, మీ బతుకులు ఇంతే, మమ్మల్ని నమ్ముకున్నందుకు అనే దరిద్రం ఇక్కడే పట్టింది. రైట్, చూద్దాం. మొత్తానికి పీపీపీ విషయంలో ఇంకా అదే పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. వెనక్కి తగ్గేదే లేదు, రాజీ అయ్యే ప్రసక్తే లేదు. ఇక ఈ టెండర్లకి ఎవరెవరు ముందుకు వస్తారు, ఎవరికి కట్టబెడతారు టెండర్లు. ఆల్రెడీ ఇప్పుడు నిర్వహణలో ఉన్న కాలేజీలు ఏవైతే ఉన్నాయి, మెడికల్ కాలేజీలు, అవి కూడా పూర్తిగా ప్రైవేట్ పరం కాబోతున్నాయి. అప్పుడు నిజంగా మెరుగైన వైద్య సేవలు అందుతాయా, పేదలకి దూరం అవుతాయా వైద్య సేవలు, వేచి చూద్దాం.